ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో విజయవాడ నగర్ మేయర్ రాయన భాగ్యలక్ష్మికి తీవ్ర అవమానం జరిగింది. ప్రోటోకాల్ లేదంటూ మేయర్కు అడుగడుగున అడ్డంకులు సృష్టించారు అధికారులు. దీంతో 300 రూపాయల క్యూ లైన్ వద్ద నుంచే అమ్మవారికి నమస్కరించి వెనక్కి వచ్చేశారు మేయర్. పోలీసులు, దేవస్థానం అధికారుల తీరుపై మేయర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరు బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు మేయర్ భాగ్యలక్ష్మి. మేయర్కు జరిగిన అవమానంకు సంబంధించి మరింత సమాచారం ఇంద్రకీలాద్రి నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ప్రస్తుతం అంతా పాటు విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఉన్నారు. మేడం చెప్పండి, ఇలాంటి పరిస్థితులు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వచ్చిన వారిని కూడా విఐపీగా ట్రీట్మెంట్ చేసి దర్శనాలు కలిగించిన పరిస్థితి ఉంది. ఏ రోజు లేదండి ఇలాగా. గత 5 ఏళ్ల కాలంలోన ఎవరైనా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇలా ప్రెస్ మీట్ పెట్టారా, ఇలాగ ప్రెస్లో మాట్లాడారా? ఒక్కరిని తెలియజేయండి. గతంలో ఎవరు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎవరూ మాట్లాడింది లేదు. ఈరోజు నేను నగర మేయర్గా ఉన్నా. నగర మేయర్గా నేను ఉంటునేటప్పుడు నేను అడిగాను, నా వెహికల్కి కూడా ఒక పాస్ ఇవ్వండి అని చెప్పి అడిగితే కమిషనర్ కానీ కలెక్టర్ గారు కానీ ఏం చెప్పినారంటే, మీ వెహికల్కి పాస్ ఎందుకమ్మా, మీ బోర్డు ఉంది కదా, మీరు మేయర్, మీకు అవసరం లేదు అని నాకు పాస్ ఇవ్వలేదు. సరే పాస్ ఇవ్వలేదు, పోనీలేండి, నా బోర్డు గౌరవిస్తున్నారు అని నేను అనుకున్నాను. కానీ ప్రతిరోజు ఎక్కడ పడితే అక్కడ ఆపుతారు. ఘాట్ రోడ్డు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. దర్శనానికి వెళ్తే దర్శనాన్ని దగ్గర ఆపుతారు. ప్రతి నిమిషం నేను కమిషనర్కి ఎక్కడ ఫోన్ చేయనండి, ఎక్కడ ఫోన్ చేసి నేను ఎక్కడ కమిషనర్తో మాట్లాడించను? ఆయన పనులు ఆయన ఉండవా? ప్రతి నిమిషం నేను కమిషనర్కి ఫోన్ చేయాలా? నా ప్రోటోకాల్ నాకు లేదా? నా ప్రోటోకాల్కి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? దేనికి ఆపుతారు? ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఈరోజు దసరా నవరాత్రులకు కావలసిన ప్రతి ఒక్క పర్మిషన్ మేము ముందుకుండానే ఇచ్చేసాం. దేనికి ఇచ్చాను? నేను రేటిఫికేషన్ ఇచ్చాను. ఈవెన్ కౌన్సిల్లో పెట్టలేదు, ఈవెన్ స్టాండింగ్ కమిటీలో కూడా నేను పెట్టకుండా రేటిఫికేషన్ ఇచ్చి ఈరోజు ప్రజలకు కానీ భక్తులకు కానీ ఎలాంటి అవాంతరాలు రాకుండా దసరా నవరాత్రులు అన్నది జరగాలి అని చెప్పి మా మున్సిపల్ కార్పొరేషన్ కళ్యాణ మండపాలు కానీ, స్కూల్స్ కానీ, పోలీసులకు కానీ, బయట నుంచి వచ్చిన పోలీసులకు కానీ, అలాగే శానిటేషన్ సిబ్బంది 1400 మంది సిబ్బందిని కానీ ఈరోజు ఇస్తూ మేము ఎక్కడికక్కడ ఈరోజు భవానీ ఘాట్ కానీ ఈ ఘాట్స్లోన స్నానాలు చేసి ఏదైతే రెడ్ క్లాత్ ఉంటుందో ఆ రెడ్ క్లాత్ కూడా విడిచిపెట్టి వెళ్తారు భక్తులు భవానీలు, అది కూడా మేమే కలెక్ట్ చేసుకుంటాం. ప్రతి ఒక్కటి విజయవాడ నగరపాలక సంస్థ లేకుండా ఈ భవానీ దీక్షలు కానీ ఈ శరన్నవరాత్రులు కానీ నిర్వహించగలరా? ఇన్ని రకాలుగా మేము కార్పొరేషన్ నుంచి మా కార్పొరేటర్లు కానీ మా అధికారులు కానీ మేము కానీ ఇంత సహకరిస్తుంటే ప్రోటోకాల్ దగ్గర మీకేం ఇబ్బంది? దేనికి అడుగడుగున ఆపుతున్నారు? దేనికి అడుగడుగున నేను మేయర్ ఎందుకు చెప్పుకోవాలి? చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు కల్పిస్తున్నారు? మేము ఈ ఊరు కాదమ్మా, మేము ఎక్కడి నుంచి వచ్చాము, మాకు సిపి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, మాకు ఆ 10 అధికారుల ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, మేము ఆపాయమా? ఇప్పుడు నా నగరపాలక సంస్థ సిబ్బందిని అంతా నేను తీసుకొని కిందకి వెళ్ళిపోతాను. మీరు చేస్తారా? మీరు చేసుకోగలరా? దసరా నవరాత్రులు చేసుకోండి, ఎలా చేసుకుంటారో మేము చూస్తాం. చాలామందికి అంటే పెద్దగా ప్రోటోకాల్ లేని వాళ్ళకు కూడా ఇక్కడ రాజమార్గంలో దర్శనాలు జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. సరే, ఎవరికి ఎలాంటి ఇంపార్టెన్స్ వాళ్ళు ఇచ్చుకుంటున్నారో మేమేం అడగటం లేదు, మేమేం క్వశ్చన్ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం, వాళ్ళ ఇష్టము, వాళ్ళ గవర్నమెంటు వాళ్ళని ఎలా నచ్చితే అలా చేసుకుంటారు. దానికి మేమేం అభ్యంతరం చెప్పడం లేదు. మాకున్న ప్రోటోకాల్ని మాకు ఇమ్మని మాత్రం మేము అడుగుతున్నాము. మా ప్రోటోకాల్కి మాత్రం అడ్డం పడితే మాత్రం యాజ్ ఏ మేయర్గా నగరపాలక సంస్థ ద్వారా నేను ఎలా అడ్డం పడాలో నాకు తెలుసు. ప్రోటోకాల్కి సంబంధించి తనకంటూ కూడా ఒక ప్రత్యేకమైన ఏదైతే ఒక నిబంధన ఉన్నప్పటికీ కూడా అది పాటించట్లేదు. ప్రతి చోట కూడా తాను మేయర్ననే ఆవిడ చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల తీరు కావచ్చు, లేదంటే ఇక్కడ ఉన్న ఆలయ అధికారుల తీరు మీద కూడా మేయర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ సంతోష్తో అశోక్, సాక్షి టీవీ, ఇంద్రకీలాద్రి నుంచి.